ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను అమలు చేసి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన 4,000 కోట్ల బకాయిలను నిరుద్యోగ యువతకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యార్థులు నిరుద్యోగాల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్పై నిరసన తెలియజేస్తూ యువత పోరు పేరుతో విశాఖ జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం వారంతా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని చేరుకొని గేటు బయట నిరసన చేపట్టారు. ఇక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడంతో మాజీ మంత్రి అమర్నాథ్, మేయర్ హరివెంకట కుమారి, కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలను కొంతమంది వైసీపీ నాయకులను పోలీసులు కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించారు. అమర్నాథ్ నేతృత్వంలో వారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ హామీలు ఇచ్చి విస్మరించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. యువతకు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేవని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వచ్చాయంటే అది జగన్మోహన్ రెడ్డి కృషి వల్లనే అని కొనియాడారు. తమ పార్టీ ఆవిర్భావం నాడు ప్రజల సమస్యలపై పోరాడుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమిస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు మాట్లాడుతూ యువత పోరు కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ప్రజా పోరాటాలు చూసి చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నారన్నారు. రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షం వైసీపీని అంటూ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, కేకే రాజు, తిప్పల దేవన్ రెడ్డి, మల్లా విజయప్రసాద్, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, కొండ రాజీవ్, ద్రోణం రాజు శ్రీవాత్సవ్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, చింతలపూడి వెంకటరామయ్య పాల్గొన్నారు. ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో కూడా 3 ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఒక రిప్రజెంటేషన్ని ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వంకి అందించేటువంటి దానికి ఈరోజు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి ఈరోజు జిల్లా కలెక్టర్ కేంద్రం వరకు ఒక ప్రొసెషన్ని ఆర్గనైజ్ చేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ని అందజేయడం జరిగింది. కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా కూడా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, జిల్లా మాజీ శాసనసభ్యులు, సమన్వయకర్తలు అందరం కూడా, మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రభుత్వం గడిచినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి అన్ని ఆయుధాలను కూడా వాడుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయినటువంటి ప్రభుత్వం వారికి గుర్తు చేయాలి, వారి మీద ఒత్తిడి తీసుకురావాలి. అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయిపోయినటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి దానికి ముందుకు రావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి. 4 క్వార్టర్ల నుంచి వసతి దీవెనకి సంబంధించి కానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత రూపాయలు బడ్జెట్ కేటాయించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి 500 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు మొదలుపెట్టి 5 పూర్తి చేసి ప్రారంభించి ఈరోజు ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి 750 నూతనంగా మెడికల్ సీట్లు ఈరోజు రాష్ట్రంలో లభ్యం అవుతూ ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కృషి. అటువంటిది మిగిలినటువంటి కాలేజీలని, మిగిలిన 12 కాలేజీలు పూర్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం అది పట్టించుకోకపోగా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి కూడా
తీవ్రంగా వ్యతిరేకిస్తూ అది ప్రభుత్వ మెడికల్ కళాశాలగా కొనసాగాలి, ప్రభుత్వమే దానికి డబ్బులు కేటాయించాలి, వాటిని పూర్తి చేయాలి, నూతనంగా కొత్త సీట్లని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలని కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికన్నా ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సంబంధించినటువంటి వారి పార్టీలతో కలిసినటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీలు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మరొకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. తీరా ఇప్పుడు చూస్తే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి విధంగా గతంలో అనేక సందర్భాల్లో ఆయన 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా, 4వ సారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏ రోజు ఇచ్చినటువంటి మాట మీద నిలబడినటువంటి దాఖలాలు లేవు. అయినా సరే పాపం ప్రజలు నమ్మి ఓట్లేసి మోసపోయినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పార్టీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భం ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజల పక్షాన పోరాటం చేయాలని, ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యువత పక్షాన ఈరోజు నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గతంలో రైతుల పక్షాన పోరాటం చేశాం, రాష్ట్రంలో పెరిగినటువంటి విద్యుత్ ధరల మీద పోరాటం చేశాం, ఇప్పుడు యువత పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, పేదవాడి పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాంట్లో మరింత ముందడుగు వేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలు అయిన తర్వాత, ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విల్ బి వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అనేటువంటి మాట ఏదైతే చెప్పారో ఆ మాట కట్టుబడి ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా వారు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో 40% ఓట్ షేర్తో ఈరోజు రాష్ట్రంలో ఒక అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉంది. తప్పకుండా ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలు చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ప్రజల పక్షాన్ని నిలబడతారనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. మీరే చూశారు, ఇవాళ విశాఖపట్నంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రం ఏంటంటే, నిన్న సాయంత్రం ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలుపెట్టి ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు స్థానిక నాయకుల్ని బెదిరించడం, ఈ కార్యక్రమానికి రావడానికి వీలు లేదని చెప్పడం, వీటికి అనుమతులు లేవని చెప్పడం, ఒక రకంగా దీన్ని విఫలం చేయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మేము అడుగుతున్నాం, ఇంకా 10 నెలలు కాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వణికిపోతున్నారు ఈ ప్రజా కార్యక్రమాలు చూసి, వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు చూసి అని నేను అడుగుతున్నాను. ఈ రోజున మీరు ఇచ్చిన ప్రతి హామీని తొంగలో తొక్కి తూచని కేవలం ఎన్నికల ముందు హామీలు అనేది మా ఓట్ల కోసమే తప్ప ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి కాదన్నట్టుగా ఇవాళ ఏరు దాటి తెప్ప తగిలేశారు. దానిలో భాగంగా రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగులను, నిరుద్యోగుల్ని ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా చీట్ చేసి, మోసం చేసి చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నట్టుగా మీ సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటారు. 10 నెలలు గడవక ముందే ఇన్ని వర్గాలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చాయో వైఎస్ఆర్ పార్టీ పిలిపిస్తే మీరే ఆలోచించుకోండి. మీ నిరుద్యోగ భృతి ఏమైంది? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. కనీసం బడ్జెట్లో కూడా ఎందుకు చూపించలేదు? అంటే ఇవ్వం అని చెప్పడమే కదా. ఫీజు రియంబర్స్మెంట్ పేరెత్తితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఈ దేశంలో తొలిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ తర్వాత ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన తర్వాత సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.
టోటల్గా ఫీజు అంతా కూడా రీఎంబర్స్ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఇవాళ దాన్ని నీరుగార్చి సుమారు 4,600 కోట్ల రూపాయలు పైచిలుకు మొత్తాన్ని బాకీలు పెట్టారు. విద్యార్థులకి హాల్ టికెట్లు ఇస్తారో లేదో తెలియదు, పరీక్షలు కూర్చొని ఇస్తారో లేదో తెలియదు. ప్రతిరోజు కాలేజీ యాజమాన్యాలు తల్లిదండ్రులను బెదిరిస్తున్నాయి. మాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే మాకు సంబంధం లేదు, మీరే కట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీకు హాల్ టికెట్లు రావని మెజారిటీ కాలేజీ యాజమాన్యాలు ఇవాళ బెదిరిస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాదు ఈ రోజున ప్రైవేటు మెడికల్ కళాశాలలు అనేది రాష్ట్ర చరిత్రలో ఒక విప్లవం. పేదల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తూ దానికి అనుసంధానంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఏమాత్రం సంకోచం లేకుండా నాకు నచ్చిన వాళ్ళకి కట్టబెడతానని చెప్పేది ఇది ఒక పెద్ద స్కామ్. మీకు గుర్తుంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చి ఆ రోజు పదవి పోగొట్టుకున్నారు. ఈ రోజున ప్రభుత్వం సొంత నిధులతో నిర్మాణం చేసి వేలాది మంది పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సీట్లు వచ్చే విధంగా ఒక పెద్ద కార్యాచరణ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మీరు ప్రైవేటు యాజమాన్యాన్ని కట్టబెట్టడం అనేది ఒక స్కామ్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ చెప్తా ఉంది. ఇది ఒక కుంభకోణం. మీకు చేత కాలేదు, జగన్ గారు చేస్తే దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాంతోపాటు ఇవాళ అన్ని రంగాల్లోనే ఆరోగ్యశ్రీ ఎత్తేసారు, వైద్య బీమా అని చెప్పి ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చారు. ఇటు విద్యా రంగంలో అమ్మఒడి అనే బృహత్తరమైన కార్యక్రమానికి మొత్తం తూట్లు పొడిచారు. తల్లి వందనం పక్షాన పోరాటం అని చెప్పి నిరూపించడం కోసం ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. దాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు.